నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. సార్ మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చేష్టలు అవి చూసే ప్రజలు 2024 ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తీసుకున్నారు. అది తీసుకున్న తర్వాత కూడా ఆత్మ విమర్శ చేసుకొని ఎందుకు ఓడిపోయామని చెప్పి కూడా ఇప్పటిదాకా వాళ్ళు చేసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించలేదు. కనిపించకపోగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటుంటే ఆ మంచి ప్రభుత్వం ఏదైతే ఉందో చాతగాని ప్రభుత్వం లాగా వీళ్ళేదో ఆలోచించుకొని ఇప్పుడు రెట్టింపు చేష్టలు చేస్తూ వస్తున్నారు. చాలా వరకు చాలా జరిగాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పూర్తి అతీతంగా వెళ్ళిపోయారు. ఒక గర్భిణీ స్త్రీని కాలుతో తనడం ఏంటి సార్ కదిర్లో. అదేవిధంగా ఒక వ్యూహాత్మకంగా అంటే ఒక చోట జరిగితే అది యాదృచ్ఛికం అనుకోవచ్చు, 2 చోట్ల కాదు, దాదాపు 10-15 చోట్ల సేమ్ అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ ఫోటోని చాలా కిందికి పెట్టడం, తలకాయ పొట్టెలు నరకడం, దాన్ని తీసుకెళ్ళిపోయి ఆ రక్తాన్ని డైరెక్ట్గా పొట్టెలు తీసుకొచ్చేసి తలకాయ మీద అభిషేకం చేయడం. ఏంటి సార్ అంటే ఇలాంటివన్నీ చేసిన తర్వాత శిక్షిస్తే వాళ్ళని రోడ్డు మీద తిప్పుతారని చెప్పి మళ్ళీ సేమ్ అదే వైసీపీ నేతలు మాట్లాడడం ఎలా చూడాలంటారు ఇలాంటి అన్ని దృశ్యాలని? అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 2-3 నెలలు నిజంగానే భయం పట్టుకున్న మాట వాస్తవం. వాళ్ళు 2-3 నెలలు బయటకు రాలేదు. సోషల్ మీడియాలో కూడా పెద్ద హడావుడి ఏం చేయలేదు. వాళ్ళు పిచ్చి పిచ్చిగా కూడా ఎవడు మాట్లాడలేదు. కానీ తర్వాత కూటమి ప్రభుత్వం అభివృద్ధి, రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు, రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసాన్ని పూడ్చే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు పరిపాలన పరంగా ముందుకెళ్తూ చట్టబద్ధంగా వెళ్దాం, పెట్టుబడులు తెచ్చే ఈ క్రమంలో రాష్ట్రంలో ఆందోళనలు ఇలాంటి ఏదైనా జరుగుతూ ఉంటే పెట్టుబడులకు విఘాతం కలుగుతుందేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు పరిపాలన మీద దృష్టి పెట్టేసి వీళ్ళని చూసి చూడనట్టు వదిలేశారు. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం, మనం ఏం చేసినా వదిలేస్తుంది, మన జోలికి రాదు, ఇది బాగా వాళ్ళకి మనసులో పడిపోయింది ఈ మధ్య, మన జోలికి రాదు అన్న ఉద్దేశంతో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా మాట్లాడుతున్నా రోజా కావచ్చు, లేకపోతే విడుదల రజనీ కావచ్చు, పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, చాలామంది నాయకులు వీళ్ళందరూ ఈ విధంగా మాట్లాడుతున్నా కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేకుండా, వాళ్ళ మీద ఆధారాలు ఉండా కూడా కూటమి ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి వీళ్ళు మన జోలికి రారు, ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. ఈ పెట్టుబడులు ఆపాలంటే ఏం చేయాలి? రాష్ట్రంలో ఆందోళనలు జరగాల, అలాగే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పాలి. ఇది వాళ్ళ కార్యక్రమం. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పాలి అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అయినా సరే మనం ఎంత విధ్వంసం చేయాలన్నా ఇష్టారీతిగా మాట్లాడుతున్నా మన జోలికి రావట్లేదు. మనం పిలుపులు ఇచ్చినా జనం స్పందించట్లేదు, ఆందోళన చేయమన్నా చేయట్లేదు, మత విద్వేషాలు రేగల్చుకోమన్నా కూడా మనం కావాలని చెప్పని పాస్టర్ ప్రవీణ హత్య అని చెప్పని దాన్ని ఏదో చేయాలని ప్రయత్నం చేసినా కూడా ప్రజలు స్పందించట్లేదు. అంటే మన మాటలు నమ్మట్లేదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను చేయించేసి ఈ పిల్లల్ని, అంటే అతనికి ఏదైతే గాంజా బ్యాచ్ ఉన్నారో, మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఈ విధంగా దించేసి ఈ విధంగా రెచ్చగొట్టి వాళ్ళని ఇప్పుడు ఈ పోలీసులు అదుపులో తీసుకుంటున్నారు కదా. దీనికాడ ఘర్షణలో జరిగి వాళ్ళకి శిక్షలు పడితే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఆ పార్టీతో ఉంటారు కదా, ఆ పార్టీ వదిలిపెట్టి అందరూ వెళ్ళిపోతున్నారు కదా. చివరికి నాయకులు కూడా వెళ్ళబోతున్నారు కదా. నాయకులు కూడా ఎందుకు ఆగారు అంటే ఆ కూటమి ప్రభుత్వంలో ఉండగా ఆ నాయకులు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులకి వాళ్ళకి శిక్షలు పడతాయి. కాబట్టి వాళ్ళు బయటికి వెళ్తే నేనే కాదు మీరు కూడా ఇది చేశారు, మీ సంగతులు తెలుస్తాను అని చెప్పని వాళ్ళు బెదిరించినందువల్ల ఇంకా ఆ పార్టీలో ఉంటున్నారు చాలామంది. మరి ఇలాంటప్పుడు ఏదో విధంగా ప్రభుత్వంతో ఘర్షణ పడాలి. ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇప్పుడు రోడ్డు మీద నడిపారు, రోడ్డు మీద ఎందుకు నడిపారు? ఇలాంటి వాళ్ళు ఇలా చేశారు, మీరు కూడా వీళ్ళని చూడండి, మేము చూస్తూ ఊరుకోము అని చెప్పని శుతిమెత్తగా వాళ్ళు హెచ్చరికలు జారీ చేసే కార్యక్రమంలో భాగంగా ఇవాళ కొత్త ఏం కాదు కదా, ఇలాంటివి ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అలా చేశారు పోలీసులు. అంటే మిగిలిన వాళ్ళకి ఒకవేళ ఎవరన్నా కుర్రవాళ్ళు ఏమీ చేయట్లేదు కదా అని చెప్పని ఉద్రేకపడి ఇలాంటి కార్యక్రమాలు చేపడితే వాళ్ళకు కూడా ఇలాంటి శిక్షలు పడతాయి అని చెప్పని హెచ్చరిక అనమాట. అది దాన్ని వీళ్ళు ఇష్టారీతిగా చేస్తూ ఉన్నారంటే మీరు అన్నట్టు కదిర్లో ఆ గర్భిణీని తన్నితే ఆ ఆసుపత్రిలో ఈరోజు శిక్ష అనుభవిస్తానే ఉంది కదా. వీళ్ళు చేసిన దానికి ఎవడో బాధ్యుడు? అసలు వీళ్ళని కాదు, వీళ్ళని ప్రేరేపించింది ఎవరు, ప్రోత్సహించింది ఎవరు? ఇప్పుడు దానికి ప్రింటింగ్ చేసిన ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ మీద కూడా చర్యలకు ఉపక్రమిస్తున్నారు. నిస్సందేహంగా చేయాల్సిన పనులు అవి. ఈ కూటమి ప్రభుత్వం ఆధారాలు ఉండే వాళ్ళ మీద ఇప్పటికైనా ఇంకా ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలనేది ప్రజల కోరిక. సార్ ఇక్కడ దాదాపు ఇది జరిగి దాదాపు 10 రోజుల దగ్గర అవుతుంది. ఈ 10 రోజుల దగ్గర నుంచి పూర్తిగా ఇటు ఏదైతే రాష్ట్ర మీడియా కావచ్చు లేకపోతే నేషనల్ మీడియా కావచ్చు దీన్ని అంతా కవరప్ చేసింది. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాంటి మనస్తత్వం లేకపోయి ఉంటే బయటకు వచ్చి ఖండించేవారు.
కానీ ఇప్పటిదాకా ఖండించలేదు అంటే ఖచ్చితంగా రప్ప 2029 మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే ఈసారి మనుషులనైనా మేము తెగ నరికేది అని చెప్పినట్టే కదా. నిస్సందేహంగా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రోత్సహించాడు. చంద్రబాబు నాయుడు గారి మీద జోగి రమేష్ వెళ్ళటానికి కారణం కూడా ఆయనే కదా, అలాంటి వాళ్ళని ప్రోత్సహించేశాడు కదా. అంటే ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాడు. ఓడిపోయాడు, అయినా వాళ్ళ మార్పు రాల. 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. వాళ్ళల్లో మనం ఎందుకు 11 స్థానాలకు పరిమితం అయిపోయామని ఆలోచన రావట్లా. ఇంకా మాకు 39% చిల్లర ఉంది అనుకుంటున్నారు. ఎక్కడుంది ఆ చిల్లర 39%? ఆ రోజు భయపెట్టి పథకాలు ఇచ్చిన వాళ్ళకి కావచ్చు, లేదంటే తెలియని వాళ్ళకి కావచ్చు, భయపెట్టేసి మీరు కనుక ఇది వేయకపోతే రేపు పథకాలు ఆగిపోతాయి అని చెప్పని ఒక రకమైన భయానకంగా వాతావరణాన్ని సృష్టించేసి వాలంటీర్ల ద్వారా కొంతమంది నిజమే కామోసు జగన్మోహన్ రెడ్డి 175 అంటున్నాడు కదా, వస్తే మన పథకాలు ఏడాగిపోతాయి అని చెప్పని నీకు వెళ్ళి మళ్ళారు. అది కాక నేను కూడా కొన్ని విన్నాను సార్, ఎలక్షన్ టైంలో కూడా మీరు ఎవరికి ఓటేస్తున్నారో కూడా మాకు ఫోన్లో కనిపించేస్తుంది అని ఆ విధంగా కూడా భయపెట్టారు. సరే, రాజకీయం గెలవడం కోసం ఎవరు చేయాల్సిన ప్రయత్నం వాళ్ళు చేస్తారు, అది మనం తప్పట్టాల్సిన పని లేదు ఇక్కడ. కానీ ప్రజలు విఘ్నతో ఆలోచించుకున్నారు కాబట్టి మెజారిటీ ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. ఇంత ఘోర ఓటం అనేది నాకు తెలిసినంత వరకు ఏ రాజకీయ పార్టీకి ఎదురుకాల. 164 స్థానాల్లో అంటే వాళ్ళకి 140 స్థానాలు పోయినాయి. 140, ఒకటి కాదు రెండు కాదు, 151 వచ్చిన వాళ్ళకి 11 పరిమితం అయిపోయారంటే 140 స్థానాలు పోయినాయి. 140 స్థానాలు పోవడం అనేది మామూలు విషయం కూడా కాదు 175 దాంట్లో. కాబట్టి ప్రజలు ఒక స్పష్టమైనట్టు తీర్పు ఇచ్చారు, వాళ్ళ పరిపాలన చూశారు. మొట్టమొదట అతనంటే ఏంటో తెలియనప్పుడు 67 స్థానాలు ఇచ్చారు. అతనేంటో చూద్దామని చెప్పి 151 స్థానాలు ఇచ్చారు. చూశారు కాబట్టి 11 స్థానాలు పరిమితం అయిపోయారు. ఈ విషయం వాళ్ళకి ఎవరికైనా అర్థమైనా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క తీర్పు ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది. అంటే ఫస్ట్ 67, 151, 11. కానీ ఇప్పటికీ వీళ్ళు ఇదే రకంగా రప్ప 2029లో ప్రజలు ఇలానే ఉండాలని కోరుకుంటున్నారండి. గుర్తుపెట్టుకోండి మీరు, ప్రజలు వాళ్ళు ఇలానే ఉండాలో, వాళ్ళలో మార్పు రాకూడదు. మేము ఓట్లు వేయటానికి సిద్ధంగా లేము, వాళ్ళలో మార్పు రాదు. కానీ వాళ్ళకి మీరు శిక్షలు వేయమని చెప్పని ప్రభుత్వానికి ఇప్పుడు 164 స్థానాలు ఎందుకు ఇచ్చారు? అన్నీ బరాయించేసి, ఎన్ని జరుగుతున్నా మౌనంగా ఉండి, ఎన్నికల నాడు వాళ్ళ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అతన్ని ఈ విధంగా ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళది ఒకటే కోరిక, ఆ అరాచకంలో పాలు పంచుకున్న వాళ్ళందరూ అధికారులతో సహా, స్థానిక నాయకులతో సహా అందరికీ మీరు శిక్షలు వేయండి అని. ఆ శిక్షలు వేసే దిశగా కనుక వీళ్ళు కనుక ప్రారంభిస్తే 11 స్థానాలకి 1కి పరిమితం చేస్తారు. వాళ్ళు ఏమి చేసినా, వాళ్ళు ఎంతమంది రెచ్చగొట్టినా ప్రజలు ఎందుకు రెచ్చిపోవట్లేదు అంటే 5 సంవత్సరాల పరిపాలన చూశారు కాబట్టి. వాళ్ళ తరమే కాకుండా వాళ్ళ పిల్లలు, భవిష్యత్తు తరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతర పరిపాలనకి అనర్హుడు అనే నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఈ కూటమికి ఈ స్థాయి విజయాన్ని సమకూర్చారు. ప్రజల కోరికలు అన్నీ తీర్చడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. న్యాయమైన కోరికలు తీర్చడం అనేది వాళ్ళకి ముందుగా వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఆ న్యాయమైన కోరిక ఏంటంటే 5 సంవత్సరాల్లో వాళ్ళ ఆస్తులను లాక్కున్న వాళ్ళు, వాళ్ళ పొలాలు లాక్కున్న వాళ్ళు, వాళ్ళ స్థలాలు లాక్కున్న వాళ్ళు, వాళ్ళ మీద దౌర్జన్యం చేయించిన వాళ్ళు, వాళ్ళ మీద దౌర్జన్యం చేసిన వాళ్ళు, దానికి సహకరించినటువంటి అధికారులు, మద్యం కుంభకోణానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇసుక కుంభకోణానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, గనులు కుంభకోణాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, బియ్యం కుంభకోణానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి అపవిత్ర తీసుకురావడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కావచ్చు, వీళ్ళందరూ కళ్ళ ముందు కనపడుతున్నారు. ఎందుకు మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? సత్వరమే చర్యలు తీసుకోండి అని చెప్పని, దాని మీద చర్యలు తీసుకోవటం లేదని కూటమి మీద ప్రజల కోపంగా ఉంది. అంతే తప్ప పరిపాలన మీద కాదు. ఈ కోపం మీకు ఓట్లేసే స్థితిలో లేదు, ఇది గమనించుకోండి. సో చూద్దాం సార్, మొత్తానికి ఇప్పటికీ కూడా రప్ప అంటే రేపొద్దున మీరు అన్నట్టు 11 నుంచి 1కి పడిపోయే ప్రమాదం అయితే ఉంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.